జెమినీ టీవీ ప్రేక్షకులందరికీ హ్యాపీ న్యూ ఇయర్. భామలు సత్యభామలు ఎంటర్ అయింది కొత్త సంవత్సరంలో, కొత్త ఉత్సాహంతో, కొత్త ఉల్లాసంతో, కొత్త హుషారుతో. ఆల్ రైట్, ఈరోజు మనం చాలా హుషారుగా కొత్త సంవత్సరంలో వచ్చాం మన నెల్లూరు. ఓకే, ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం. అసలే చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా, హుషారుగా ఉన్నాం కాబట్టి లెట్స్ స్టార్ట్. వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు భామలు సత్యభామలు, పవర్డ్ బై శుభమస్తు షాపింగ్ మాల్. ఆల్ రైట్, అసలే ఈ రోజు హుషారు డబుల్ అవ్వాలి, న్యూ ఇయర్ కాబట్టి. అండ్ మన కోసం అలేఖ్య విజయ వచ్చింది కాబట్టి ఏంటి సంగతులు, కొత్త సంవత్సరంలో ఏంటి రెజల్యూషన్? ఓ చాలా అనుకుంటామా, ఎప్పుడు అవ్వదు. సో ఈసారన్నా అనుకున్నా అవ్వాలి, అదే రెజల్యూషన్. అంతే. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? సూపర్, మరి మీ రెజల్యూషన్ ఏంటి మాట్లాడుకుందాం. ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో. ఆల్ రైట్, అసలే న్యూ ఇయర్ రాత్రి అంతా ఫుల్ హడావిడి. ఇక ఎంజాయ్ చేస్తూ ఎంటర్టైన్ అవ్వండి. మా వాళ్ళు రేంజ్లు ఇస్తారు, మరి నెల్లూరు కదా, అంతే నెల్లూరుకి అట్లనే ఉంటది. ఏమే ఏంటండి రెజల్యూషన్ అంటే, లేడీస్ రెజల్యూషన్ డిఫరెంట్ గా ఉంటుందండి. అందరి రెజల్యూషన్ వేరు. పెళ్ళైన పిల్లల రెజల్యూషన్ అంతా మొగుళ్ళ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. సో సాధారణంగా మా వాళ్ళందరూ చాలా ఆణిముత్యాలు, పెళ్ళం ఏది చెప్తే అది వింటారు. మరి ఈ సంవత్సరం వీళ్ళ రెజల్యూషన్ ఏంటో, ఏం రెజల్యూషన్ చేద్దాం అనుకుంటున్నారు? బావగారిని ఈ రోజు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఉతి కారేయాలను ఉతికి ఆరేయాలా? ఫ్లైట్ దూరిపోవడం. ఇప్పుడు దాకా ఆరేసింది, ఆయన ఎండింది, సరిపోలేదా తల్లే? ఏం పేరండి? లక్ష్మీ ప్రసన్న. పేరు మాత్రం లక్ష్మీదేవిలా పెట్టుకొని చేసే పనులు మాత్రం రావులమ్మ పనులు. ఉతికి ఆరేయడం, చీల్చి చెండాడడం. బావ పేరేంటి? వెంకటకృష్ణ. వెంకటకృష్ణ. కనీసం 31st నైట్ అయినా ఆయన వదిలేవా, లేతే అన్నవా? లేదు, టయానికి ఇంటికి రావాల్సిందే. ఇదే పోస్ కొట్టేస్తున్నారు. పోలీసు వాళ్ళైనా 12 తర్వాత 1 గంట రిలీఫ్ ఇస్తారు, కానీ పెళ్ళాలి మాత్రం ఎవరండి? రావాల్సిందే, అంతే. పాపం ఏం చేస్తాం. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ బాధ ఆయనకి? 5 years. 5 years కే అంటే కాదు, నేను ఎన్ని సంవత్సరాల నుంచి ఈ బాధ అంటే ఏ బాధ అని అడగాల. లవ్వా? ఎస్. ఆయన లవ్ చేశాడు, నేను మ్యారేజ్ చేసుకున్నా. లవ్ చేసాడు కాబట్టి ఓకే, భరించాల్సిందే. మరి కావాలని తెచ్చుకున్న బాధ ఎవరేం చేస్తారు, అంతేనంటారా? అంతే. ఎవరు చేసిన కర్మ వారణ భగింపక. అసలు లవ్ చేసినప్పుడు, మ్యారేజ్ చేసుకున్నప్పుడు భరించాలి కదా. వాళ్ళు ఎవరో అన్నారు భరించేవాడే భర్తని, ఎవరన్నారు ఎందుకన్నారో కానీ ఈ భరించడం మామూలు భరించడం కాదు ఇది. అగో మళ్ళీ కరెక్ట్ అంటే ఇక్కడ మీలో ఒక బ్యాడ్ హ్యాబిట్ ఈ సంవత్సరం తీసిపడే అని అంటే ఏం తీసేస్తారు? మా ఆయన్ని టార్చర్ పెట్టడం. అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? పోలేదు, ఒప్పుకుంది అట్లీస్ట్ అది బ్యాడ్ హ్యాబిట్ అని. అంటే నువ్వు ఇందాక అన్నావు చూడు, రెజల్యూషన్ అనుకుంటాం ఏం చేయమని. ఇక్కడ కూడా అంతే. బావగారు ఏమంటుంటారు? అసలు నేను ఎన్ని జన్మలు చేసుకున్న అదృష్టమో నిన్ను పెళ్లి చేసుకోవడం అని అంటారు ఎప్పుడైనా? ఎందుకు చేసుకున్నానా అంటాడు. ఇంత నిజాలు చెప్తున్నారు ఏంటండి? అంటే అందరు మనసులో మాట మా బావ బయటికి చెప్తాడు, అంతే. పాపం అంతే కదా. ఏం పేరు అన్నావు బావ పేరు? వెంకటకృష్ణ. వెంకీ వేస్తున్నావా? వెంకీ ఆసనం రోజుకు 4-5 సార్లు. అంతేగా. సరే, జాగ్రత్తగా వినండి. కొత్త సంవత్సరం సందర్భంగా మైపాడు బీచ్ లో పకడ్బందీగా ప్లాన్ చేసింది నెల్లూరు పాప. పులుసు పెడదామని పట్టుకునే లోపు పుట్టుక్కుని జారిపోయింది తెలివైన చేప. మైపాడు బీచ్ లో కొత్తగా చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. కొత్త సంవత్సరం మైపాడు బీచ్ లో ఏం జరిగింది? కొత్త సంవత్సరం మైపాడు బీచ్ లో ఏం జరిగింది? హెడ్లైన్స్, బ్రేకింగ్ న్యూస్. పకడ్బందీగా ప్లాన్ చేసిన పాప. ఏ పాప? నెల్లూరు పాప. ఏం చేసింది పాప? నెల్లూరు పాప పార్టీ ప్లాన్ చేసింది. మరి అది చెప్పు ముందు. మీరు రండి, టీచర్ గారు రండి. ఏం పేరు టీచర్? ప్రసన్న. నిజంగా టీచర్ ఏంటి కొంప తీసి? ఇక టంగ్ ట్విస్టర్లు పాడని చెప్తున్నారు, జాగ్రత్తగా వినండి. బ్యాంకాక్ లో మరి అది కాదు.
అది కాదా అంట. బ్యాంకాక్ లో భారీ చౌకగా కొన్నారు బంగారు బాతుగుడ్డు. బెజవాడ తీసుకొచ్చి ఓపెన్ చేసి చూస్తే అందులో ఉంది బందర్ చక్కెర లడ్డు. ఇంకొకసారి. అయిపోయింది నాకు కథం. బ్యాంకాక్ బజార్ లో భారీ చౌకగా కొన్నారు బంగారు బాతుగుడ్డు. బెజవాడ తీసుకొచ్చి ఓపెన్ చేసి చూస్తే అందులో ఉంది బందర్ చక్కెర లడ్డు. కమాన్ టేక్ 10. బ్యాంకాక్ లో భారీ చౌకగా కొన్నారు ఎక్కడ బ్యాంకాక్ బజార్ అన్నానా? బ్యాంకాక్ బజార్ లో భారీ చౌకగా కొన్నారు బంగారు బాతుగుడ్డు. బెజవాడ తీసుకుని వచ్చి ఓపెన్ చేస్తే బందర్ లడ్డు. ఏ బందర్ లడ్డు? చక్కెర మరి బందర్ చక్కెర లడ్డు. ఏది? హ్యాపీ న్యూ ఇయర్ రోజు చక్కెర లేకపోతే ఎలా ఉంటది? ఇప్పుడు చక్కెర అంత యూజ్ చేయకూడదు. మరి ఏమి యూజ్ చేయాలి? బెల్లం చాలా ఉన్నాయి ఇంకా దాచాం. చక్కెర యూజ్ చేయకూడదు అంటే స్వీట్. use చేయాలి. అంటే ఇప్పుడు బావగారు కాఫీ ఇచ్చేటప్పుడు 2 అందులో ముద్దులు వేస్తావా? తాగండి అంతే అంతే. అంతే. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఆ మాత్రం ఉండాలి. నెల్లూరు నెరజాలంటే ఏంటో అనుకున్నా, నాకు ఇప్పుడు అర్థమైంది. కాఫీ ఇచ్చేటప్పుడు మొగుడికి చక్కెర వేయకుండా తాగా ఏంటి షుగర్ తక్కువ అలా అవునా? అలా- ఇది అలా అని ఏంటి? మూడోది ఇంకా తక్కువ, ఇంకా అడగడం ఆయన తక్కువ ఉందని. ఇంకా దెబ్బలే. అలా అండి. మీ పేరేంటి? తనుజ. తనుజ గారు. ఓకే, ఏం చేస్తుంటారు తనుజ గారు? హౌస్ వైఫ్. అలా చెప్పకూడదండి. కొత్త సంవత్సరం అసలే ఏం చేస్తారు తనుజ గారు అని అడుగుతాను నేను. ఏంటండి మా ఆయన గారిని దారిలో పెట్టాలి, మా పిల్లల్ని దారిలో పెట్టాలి. ఆల్రెడీ దారిలోనే ఉన్నారు వాళ్ళు. వాళ్ళు ఉన్నారా? కొత్త సంవత్సరం ఇంకా దారిలో పెట్టండి. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఏంటి కొత్త సంవత్సరం రిజల్యూషన్? ఏం లేదమ్మా, నీ దారిలో అయిపోయినాయి. ఇంకేం పెడతారు? అన్ని దారిలో మూసుకుపోయాయి. మీలో ఉన్న ఒక బ్యాడ్ హ్యాబిట్ తీసి పాడేద్దాం ఈ సంవత్సరం అంటే ఏం తీసేస్తారు? నేను చాలా కామ్ గోయింగ్, అందుకని కామ్ గోయింగ్ కొంప తీసి బ్యాడ్ హ్యాబిట్ అది bad అనుకున్నారా? habit ఆ? ఇంక రేపటి నుంచి రచ్చే అయితే ఇంట్లో. బావగారి పేరేంటి? అవినాష్. అవినాష్ బావ జాగ్రత్త. ఈ రోజే మా సిస్టర్ రెజల్యూషన్ పెట్టుకుంది, కామ్ గా ఉండడం మానేస్తుందంట. నువ్వు కాటన్ ఏమన్నా కొనుక్కో 2 కేజీలు చెవుల్లో పెట్టుకో, అంతే కదా. పిల్లలు కూడా ఇవ్వండి 2-3. సరే జాగ్రత్తగా ఉండండి. జాజికాయ జాజికాయ జాజిరే జాజికాయ జాజిమల్లి తోటలో జామ చెట్టు కింద గుండికాయ. జాజిరే జాజిరే ఒక్కసారి. మా పేరేంటి జామ చెట్టు? అదేమన్నా గుర్తొచ్చిందేంటి సడన్ గా మీకు? జాజికాయ జాజికాయ జాజిరే జాజికాయ జాజిమల్లి తోటలో జామ చెట్టు కింద గుమ్మడికాయ. చిటికలే. జాజికాయ జాజికాయ జాజిరే జాజికాయ జామ పాట చెట్టు. బాగా పాడుతున్నారండి. అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపా. ఏం చెప్పాలి? అంటే నేను పొగిడా అంతే. వాయిస్ చాలా బాగుందని అమ్మాయిలు పొగిడానండి. పొగిడితే మర్చిపోతారు. పాడండి, చెప్పండి. జాజికాయ జాజికాయ జాజిరే జాజికాయ జామ చెట్టు జాజి మల్లె ఏదో తోట. తోటలో జామ చెట్టు కింద గుమ్మడికాయ. మీ పేరేంటండి? కళ్యాణి. కళ్యాణి గారు, ఏంటి సంగతులు? మరి కొత్త సంవత్సరం రిజల్యూషన్ అంట, ఏం పెడదాం? ఈ ప్రోగ్రామ్ లో ముందు విన్నర్ అవ్వాలనుకుంటున్నా. ఈ ఎటకరాలకు లోపమే లేదు. ఓ మై గాడ్. ఇంకా బావ మీద రిజల్యూషన్లు ఏంటి? ఇంటర్నేషనల్ ట్రిప్ కి తీసుకెళ్ళమని అడుగుదాం అనుకుంటున్నాను. తీసుకెళ్లాల్సిందే, లేదంటే నవ్వితే ఎలా చెప్పగలుగుతున్నారండి అంత డేంజరస్ వర్డ్ ని? డేంజర్ అని తీసుకెళ్ళాలి కదా, రెస్పాన్సిబిలిటీ. అది తప్పలేదు. తప్పలేదా? తప్పలేదు. దానికి ఎంత బడ్జెట్ అవుద్ది, ఎలా తీసుకెళ్ళాలి, ఏంటి పరిస్థితి? పెళ్లి చేసుకున్నావు కదా. యాడ దొరికిన సంతరా ఇదే? కొత్త సంవత్సరం సందర్భంగా మైపాడు బీచ్ లో పకడ్బందీగా పార్టీ ప్లాన్ చేసింది నెల్లూరు పాప. పులుసు పెడదామని పట్టుకునే పుటిక్కని జారిపోయింది తెలివైన చేప. నెల్లూరులో మైపాడ్ బీచ్ లో కొత్త సంవత్సరానికి పార్టీ అరేంజ్ చేసుకుంది నెల్లూరు పాప. తర్వాత ఏం జరిగింది? అయ్యో, తర్వాత ఏం జరిగిందమ్మా చెప్పు. టెన్షన్ తో చచ్చిపోతున్నాం ఇక్కడ. పట్టుకుంది చేప పోయింది చేప. నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. నేను మొత్తం చెప్తా. కొత్త సంవత్సరం మైపాడు బీచ్ లో పార్టీ ఇద్దామని పకడ్బందీగా ప్లాన్ చేసింది నెల్లూరు పాప. పట్టుకునే లోపు పుట్టుకుని జారిపోయింది తెలివైన చేప పులుసు కోసం. ఓకే, బ్రేకింగ్ న్యూస్ చెప్పు. నెల్లూరులో కొత్త సంవత్సరానికి పార్టీ అరేంజ్ చేసుకుంది నెల్లూరు పాప. ఏంటిది మాకేంటిది అంటున్నాను. నవ్వుతావేంటి? బ్రేకింగ్ న్యూస్ అంటే అందరూ బ్రేక్ చేసి అలా చూస్తూ ఉంటారు. కొంచెం బ్రేక్ ఇచ్చేంటారు, స్టార్ట్ చేద్దాం.
బ్రేకింగ్ న్యూస్ అంటే బ్రేక్ బ్రేక్ చేసి చెప్తారు. బ్రేక్ ఇస్తే కొంచెం వెయిట్ చేస్తా కదా ఏం చెప్తారు. అచ్చా బ్రేకింగ్ న్యూస్ అంటే నువ్వు అదనుకున్నావా? ఇప్పుడే తెలుసుకున్నాం బ్రేకింగ్ న్యూస్ అంటే బ్రేక్ ఇచ్చి చెప్పాలని. సో ఇక మీదట మాకు అర్థం అయిపోయింది, గట్టిగా చెప్పదలుచుకోలేదు. ఎనీవే సూపర్, అందరికీ గట్టిగా చప్పట్లు కొట్టండి అమ్మా. కంగ్రాచులేషన్స్. మీరు గెలుచుకున్నారు శుభమస్తు షాపింగ్ మాల్ గిఫ్ట్ వోచర్స్. కంగ్రాచులేషన్స్. ఆల్ రైట్, చూస్తున్నారు కదా అసలు ఆడవాళ్ళు అంటేనే తెలివితేటలు అంటేనే ఆడవాళ్ళు. అర్థమైంది కదా? మరి ఇదే హుషారుతో ఇదే ఆనందంతో వెళ్ళిపోదాం మన నెక్స్ట్ రౌండ్ కి. లెట్స్ స్టార్ట్. ఓ శివంగి, ఓ శివంగి సెట్ అప్ ప్లీజ్. ఆల్ రైట్, ఈ రోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం క్యాచ్ మీ అనే ఆట. అసలే కొత్త సంవత్సరం కాబట్టి సో ఎవరు చాలా కాన్సన్ట్రేషన్ గా ఉంటారు అనేది అర్థం అవుతుంది. సో నేను హెడ్, చిక్స్, షోల్డర్, కోన్ అనగానే కోన్ పట్టుకోవాలి. అలా 5 times ఇస్తా. 5 times లో 3 times ఎవరు కోన్ క్యాచ్ చేస్తే వాళ్ళు విన్నర్. ఓకే, సో మాధులత గారు, గాయత్రి గారు రెడీ కదా? సో రెడీ, 3, 2, 1 స్టార్ట్. హెడ్, చిక్స్, షోల్డర్, చిక్స్, హెడ్, కోన్. చెయ్యి పెట్టింది ఆవిడ, తీసింది ఈవిడ. జడ్జి గారు ఏంటంటారు? తీసుకున్న ఆవిడ కరెక్ట్ అంటాను. తీసుకోవడమే కరెక్టా? ఓకే, సో ఒక పాయింట్ గాయత్రి గారు సాధించారు. నెక్స్ట్ పాయింట్ కోసం మాధులత గారు వెయిట్ చేస్తున్నారు. ఎస్. హెడ్, చిక్స్, హెడ్, షోల్డర్, హెడ్, షోల్డర్, కోన్. 2 points and 0 points వచ్చాయి. నెక్స్ట్ పాయింట్ మీరు క్యాచ్ చేస్తే గేమ్ అయిపోద్ది, ఇటువైపు మీరు విన్ అయిపోతారు. షోల్డర్, హెడ్, చిక్స్, షోల్డర్, షోల్డర్, హెడ్, కోన్. అయ్యో మీరు ఇలా అమాయకంగా ఉంటే ఎలాగండి కొత్త సంవత్సరంలో? గాయత్రి గారు 3 points సాధించారు కాబట్టి ఇక గేమ్ ఆడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ 3 points లీడ్ తో ఉన్నారు కాబట్టి. ఆల్ రైట్, ఈరోజు మనం ఆడుతున్నాం క్యాచ్ మీ అనే గేమ్. నెక్స్ట్ ఆడడానికి చంద్రకళ గారు, శారదా గారు రెడీగా ఉన్నారు. ఇక్కడ సాఫ్ట్ గా ఉండకూడదు చంద్రకళ గారు, రఫ్ ఆడించాలి అంతే. పక్క ఫ్రెండ్ లేదు, రిలేటివ్ లేదు. ఓకేనా? రెడీ, స్టార్ట్. హెడ్, షోల్డర్, హెడ్, కోన్. మీరు అటు వెళ్ళండి, మీరు ఇటు రండి. అయిపోయింది. ఇప్పుడు వాటం ఎటుందో చూద్దాం. హెడ్, హెడ్, షోల్డర్, చిక్స్, హెడ్, షోల్డర్, షోల్డర్, కోన్. లేదు అంత దారుణంగా కాదు, జస్ట్ అక్కడ. జడ్జి గారు ఇప్పుడు ఎవరికి వచ్చినట్టు ఇది? ఆవిడికి వచ్చినాడు. ఆమె వదిలేసారు లాస్ట్ లో, సరే అన్నట్టుగా ఇచ్చారు. పర్లేదులే, ఫ్రెండే కాదని చెప్పా ముందే. లేదు, తనకే పాయింట్. అవునా? 2 points. హెడ్, హెడ్, చిక్స్, షోల్డర్, షోల్డర్, హెడ్, షోల్డర్, హెడ్, షోల్డర్, కోన్. 3 ఆవిడకి వచ్చినాయి. ఓకే, ఈ రౌండ్ లో 3 సార్లు శారదా గారే తీసుకున్నారు కాబట్టి శారదా గారే విన్నరు. సో చిన్న చేతులు నాయి, చిన్న చేతులు అంటూ వదిలేశారు అలాగా. ఆల్ రైట్, మన క్యాచ్ మీ గేమ్ ఆడడానికి సంగీత లక్ష్మి గారు, రాధిక గారు వచ్చారు. చూద్దాం మరి ఎవరు విన్ అవుతారు 3 points తో. నేను 5 attempts ఇస్తాను, 3 క్యాచ్ చేస్తే సరిపోతుంది. ఓకే, రెడీ. హెడ్, షోల్డర్, హెడ్, షోల్డర్, 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 కోన్. పెట్టండి కొంచెం మీరు కాన్సన్ట్రేషన్ అక్కడ కూడా. సెకండ్ అటెంప్ట్. షోల్డర్, షోల్డర్, హెడ్, చిక్స్, షోల్డర్, చిక్స్, కోన్. ఆవిడే అటేనా? అంటే కింద పట్టుకోవడం ఆవిడ పట్టుకున్నారు, కానీ లాగేయడం పైకి వచ్చేసరికి వెంటనే ఈమె తీసేసుకున్నారు. అక్కడ కిందనే వచ్చేసింది ఆవిడ. సో ఇప్పుడు ఈమెకి ఇవ్వాలి పాయింట్. ఆవిడకి. ఓకే, మళ్ళీ పెట్టండి. సంగీత లక్ష్మి గారు పాయింట్ రాలేదు, మీరు ఈసారైనా కొట్టాల్సిందే. గుంజండి గట్టిగా. చిక్స్, హెడ్, షోల్డర్, హెడ్, చిక్స్, కోన్. ఇప్పుడు ఈవిడికి. ఓకే, సంగీత లక్ష్మి గారు 1 point, రాధిక గారు 2 points. ఓకే, సో 4th attempt. షోల్డర్, హెడ్, షోల్డర్, హెడ్, చిక్స్, షోల్డర్, షోల్డర్, హెడ్, చిక్స్.
అక్కడ ఉంది కాన్సన్ట్రేషన్. ఎక్కువైందంట. హెడ్, షోల్డర్, హెడ్, కోన్. సింప్లీ. ఓకే, సింప్లీ లాగేసిందమ్మా రాధిక. సో 3 3 పాయింట్లు 1 పాయింట్. సో కాబట్టి విన్నర్ రాధిక గారు. కంగ్రాచులేషన్స్, కంగ్రాట్స్ విన్నర్స్. ఆల్ రైట్, 2026లోకి వచ్చేసాం. న్యూ ఇయర్ అంతా చాలా హ్యాపీగా హుషారుగా ఉండాలి అండ్ సంథింగ్ స్పెషల్ గా కూడా ఉండాలి. కాబట్టి స్పెషల్ గేమ్ ఆడబోతున్నాం, మ్యూజికల్ చైర్ విత్ డాన్స్. ఆల్ రైట్, మనం ఆడుతున్నాం మ్యూజికల్ చైర్ విత్ డాన్స్. 4 చైర్లు ఉన్నాయి, 5 బాములు ఉన్నారు. మరి ఫైనల్ గా వచ్చే న్యూ ఇయర్ సత్యభామ ఎవరు అనేది కాసేపట్లో తెలుస్తుంది. సో ఒక్కొక్క చైర్ ఎలిమినేట్ చేస్తూ ఉంటాం, ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతూ ఉంటారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ రూల్ ఏంటి అంటే మ్యూజికల్ చైర్ చుట్టూ తిరుగుతూ డాన్స్ కూడా చేయాలి. డాన్స్ చేయకపోయినా ఎలిమినేట్ చేస్తాం. 3, 2, 1 మ్యూజిక్. నువ్వే సిల్లి నవ్వే చల్లి వెళ్ళొద్దే నన్నే గిల్లి కత్తిలాంటి నిన్ను చూసి గుండెలో ఉన్న కొత్త పుట్టి క్రేజీ 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 ఎత్తటంత నడుము చూసి పారేటంత మత్తు పుట్టి క్రేజీ 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 ఈడులో నా లేడీ గాగా చెల్లి. వీళ్ళ నలుగురు మీకు కాంపిటీషన్ లో మీకు ప్లేస్ ఇవ్వకుండా కూర్చున్నారు కదా, నలుగురులో ఎవరి మీద కోపం అని చెప్పండి. ఎవరి మీద కోపం లేదండి. ఎవరో ఒకరి పేరు చెప్పాలి. ఎవరిని లేపేద్దాం? ఏం లేదు, ఎవరో ఒకరిని లేపేయాలి, అంతే. కుదరదు. ఎవరు లేపేద్దాం? గ్రీన్ శారీ ఆమె. లేమ్మా లే. ఆల్ రైట్, 3 చైర్లు ఉన్నాయి, 4 బాములు ఉన్నారు. మరి నెక్స్ట్ 2 చైర్లో ఎవరు కబ్జా చేస్తారో చూద్దాం. 3, 2, 1 మ్యూజిక్. ఏ సీన్ను సిరిగి సీట్లు ఇరిగి సీటి కొట్టాలోయ్ ఏ సీటడు నైజాము ఆంధ్ర సింధు తొక్కాలోయ్ సిటికేలేసి వెల్కమ్ చెప్పండోయ్ సిరునవ్వులతో హారతి పట్టండోయ్ గ్యాంగు గ్యాంగు లీడర్ పంచారు లెక్కండోయ్ హ్యాంగు హ్యాంగోవర్లో గాలి పట్టండోయ్ గ్యాంగు గ్యాంగు లీడర్ పంచారు లెక్కండోయ్ హ్యాంగు హ్యాంగోవర్లో. అయ్యయ్యయ్యయ్యయ్యో, ఈమె బాగానే కూర్చుంది. ఈమె అక్కడి నుంచి పరిగెట్టుకొచ్చి, ఈమె ఇక్కడి నుంచి పరిగెట్టుకొచ్చి మేమేం చేయలేదు. కూర్చోండి. ఆల్ రైట్, 3 బాములు ఉన్నారు, 2 చైర్లు ఉన్నాయి, ఒక్కరే సత్యభామ కాబోతున్నారు. ఎవరో చూద్దాం. మ్యూజిక్. అలా జరిగింది. సిగ్గుపడుతున్నారు బాబు. ఓకే, ఆ చైర్ తీసుకెళ్ళి కూర్చోండి మా. ఆల్ రైట్, ఒక్కటే చైర్ ఉంది అండ్ రమాదేవి గారు, రవళి గారు ఉన్నారు. మరి వీళ్ళిద్దరిలో ఎవరు సత్యభామై ఆ చైర్ లో కూర్చుంటారు అనేది ఫైనల్ లో తెలిసిపోతుంది. మ్యూజిక్ ప్లీజ్. రాయాలో సాంగా ఊళ్ళోకి వచ్చాడో పెద్ద పులిలాగా చేయకుండా చూసే దురంగా మర్యాద పోకుండా తిరిగొచ్చే బేగా గట్ట నడిచి వచ్చి గేటులన్నీ దాటుకొస్తే గిట్ట దడలు పుట్టి దమ్ముతమారే స్లీవ్ మడత పెట్టి. ఆల్ రైట్, న్యూ ఇయర్ లో ఫస్ట్ టైం ఇద్దరు 50-50 కూర్చున్నారు. ఎవరిని అడిగినా సరే ఆమె 50 కూర్చున్నారు, ఈమె 50 కూర్చున్నారు. ఏం చేయలేం. న్యూ ఇయర్ లో జరిగిన ఒక స్పెషల్ ఈవెంట్ ఏంటి అంటే ఈ రోజు మ్యూజికల్ చైర్ విత్ డాన్స్ లో ఇద్దరు విన్నర్స్. మీరు గెలుచుకున్నారు శుభమస్తు షాపింగ్ మాల్ గిఫ్ట్ వోచర్స్. ఆల్ రైట్, న్యూ ఇయర్ అందరికీ చాలా హ్యాపీగా హుషారుగా ఉండాలి అండ్ మేము మిమ్మల్ని ఇలానే ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి. సో మరి కొత్త సంవత్సరంలో సెలబ్రేషన్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ సెలబ్రేషన్.
భామలు సత్యభామలు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. లెట్స్ సెలబ్రేట్.